నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు కోయ గురూజీ రామరాజ్ గారు. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 90101748. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. నేనేం రెమెడీ చెప్పట్లేదండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా? అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి. వెంటనే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. అంటే ప్యాక్ కాదు, ఆయిల్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఒక చిన్న టిప్ అంతే. చాలామందికి ఏంటంటే ఫ్రంట్ భాగాన మాత్రం వైట్ హెయిర్ ఉంటుంది. సో ఆ వైట్ హెయిర్ని ఎలా కవర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మీరు వెంటనే ఇన్స్టెంట్గా ఈ ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు, మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను వైట్ హెయిర్ ఉన్న పర్సన్ చూపించే ఈ చిట్కా అయితే చెప్దాం అనుకుంటున్నాను. వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీదే కదా మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది, అందుకే నేను వైట్ హెయిర్ చూపిస్తున్నాను. సో ఎక్కువగా చాలామందికి పాపిట్లోనే వైట్ హెయిర్ ఉంటుందండి. సో ఈ పాపిట్లో ఉన్న వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చాలి? అంతా నల్లగా ఉండదు, అలా అని చెప్పేసి అంతా తెల్లగా ఉండదు. సో కొంచెం కొంచెం వైట్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని నల్లగా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. నేను చూపిస్తుంది కాటుక. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కాటుక, నేను చేసిందేలేండి. సో బాదం పప్పులతో చేస్తాం కదా హోమ్ మేడ్ కాటుక అది. సో తర్వాత ఇది వచ్చేసి కాజల్ అనమాట. కాటుక మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, కాజల్ కూడా మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. సో నేను తయారు చేసిన కాటుక కాబట్టి నేను చూపిస్తున్నాను. మనకు బయట దొరుకుతుంది కదండి కాటుక, దాన్నైనా యూజ్ చేయొచ్చు. సో కాటుక తీసుకోండి. కాటుక తీసుకొని మీరు చేత్తో కానీ లేదనుకుంటే కాటన్తో కానీ వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసేయండి. ఇన్స్టెంట్గా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. చాలామంది అనుకోవచ్చు కాటుకతో వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా మారుతుందా అని. ఖచ్చితంగా మారుతుందండి. ఇంకొక విషయం కూడా, ఇది మనకి 1 or 2 days కూడా ఉంటుందండి, ఏం పోదు. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కలర్ వేసుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి, కొంచెంగానే వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ కొంచెంకి వైట్ హెయిర్కి కలర్ వేసుకోవడం ఎందుకు అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు అనమాట. ముందు ఎక్కువగా వైట్ హెయిర్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. మీరు చేత్తో అయినా అప్లై చేయొచ్చు, లేదనుకుంటే కొంచెం కాటన్ తీసుకొని కాటన్తో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. నిజంగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే ఏదో అప్లై చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మీకు 3-4 days అయితే ఉంటుంది. మళ్ళీ మీరు తలస్నానం అనేది ఎప్పుడు చేస్తారో అప్పుడు మాత్రమే ఇది రిమూవ్ అవుతుంది. అప్పటి వరకు మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గానే మారుతుంది. ఇన్స్టెంట్గా ఇది చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నేను కాజల్ అనేది అప్లై చేసి చూపిస్తాను. మీ దగ్గర కాటుకుంటే కాటుకే అప్లై చేసుకోవచ్చు. కాటుకు లేనప్పుడు కాజల్ పెన్సిల్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే యూజ్ చేయండి. ఇది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకొక విషయం, చాలామంది హెన్నా పెట్టుకుంటారు, హెయిర్ డైస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇవి యూజ్ చేసిన వాళ్ళకి 1 or 2 days మాత్రమే ఆ కలరింగ్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ వైట్ హెయిర్ అనేది ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా బ్యాక్ కాదు. సో అలాంటప్పుడు కొంచెం హెయిరే వైట్గా మారింది అన్నప్పుడు మళ్ళీ కలర్ కానీ హెన్నా కానీ పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కూడా మీకు ఈ టిప్ అనేది వర్క్ అవుతుందండి. సో చూసారు కదా, వైట్ హెయిర్ అయితే బ్లాక్గా మారింది. ఏదైనా ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత థర్డ్ టిప్ అనమాట. ఇది వచ్చేసి మస్కారా అనేది అప్లై చేస్తాను. దీనికి మనకి మస్కారా తెలుసు కదండి. సో మస్కారా వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. మస్కారా అనేది మనం ఐ లాషెస్కి యూజ్ చేస్తాం. సో మస్కారాలో ఇలాంటి బ్రష్ అయితే ఉంటుంది కదా, ఈ బ్రష్తో వైట్ హెయిర్ని మనం ఇలా కోమింగ్లా చేస్తే ఆ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బట్ ఏంటంటే అందరి దగ్గర మస్కారా అనేది ఉండకపోవచ్చు కదా, సో అందుకే నేను ఈ టిప్ని థర్డ్ టిప్ కింద చెప్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మస్కారా ఉంటే మస్కారా కూడా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. చాలామంది అనుకోవచ్చు హెయిర్ ఫాల్ అని అవుతుందేమో ఒకవేళ అని చెప్పేసి. ఏం అవ్వదండి. ఇన్స్టెంట్గా అయితే ఖచ్చితంగా ఇది మీకు సూపర్గా వర్క్ అవుద్దని చెప్పాలి. అంటే ప్రతిసారి మనకి హెన్నా వేసుకున్న టైం లేకపోవచ్చు, హెయిర్ డైస్ వేసుకునే టైం లేకపోవచ్చు. ఇలాంటి టిప్స్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనేటప్పుడు చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. చూసారు కదా,
వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోయింది. నేనంతా కూడా అప్లై చేసి చూపిస్తున్నానండి, పార్టీషన్ తీసి. బ్లాక్గా అవుతుందా లేదని డౌట్ అయితే ఉంటుంది కదా, సో అందుకనమాట. ఇది కూడా మనకి 3-4 డేస్ ఉంటుంది, తలస్నానం చేసేంత వరకు పోదనమాట. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను బాదం అండి. సో బాదం అనేది మన దగ్గర ఒక్కటి ఉంటే చాలు. ఈ బాదంతో చేసిన కాటుక కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను వాడుతున్న కాటుకైతే ఇంట్లో బాదంతో చేసిందేనండి, పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. ఇన్ కేస్ మీకు ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే కంపల్సరీ నేను చేసి చూపిస్తాను ఆ బాదంతో చేసిన కాటుక కూడా. ఒక బాదం తీసుకొని గ్యాస్ మీద ఇలా మనం కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫోర్క్ అనేది గుచ్చి కాలుస్తున్నాను. చేతితో చిన్నగా ఉన్న బాదంని పట్టుకోవడం అవ్వదు కదా, సో చేయి కాలుతుందని చెప్పేసి ఇలా ఫోర్క్ గుచ్చి నేనైతే కాలుస్తున్నాను. ఇది మొత్తం కూడా మనకి బ్లాక్గా అయిపోవాలండి. మనకి 1 or 2 minutes అయితే పడుతుంది, ఎందుకంటే బాదంలో మనకి చమురు ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది. లోపల నుండి బ్లాక్ అవ్వాలి, పైన కాదు. సో 1 or 2 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. బాదం బాగా వెలుగుతుంది అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన ఆ మంటకి బాదం అంతా కూడా కాలిపోతుంది అనమాట. గ్యాస్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. బాదం మొత్తం కూడా అంటుకుంది, పెద్దగా మంట వస్తుంది అన్నప్పుడు మీరేం చేస్తారంటే గ్యాస్ నుండి తీసేసి పక్కన పెట్టేయండి, అది హ్యాపీగా కాలిపోతుంది. సో చూసారు కదా, నేనైతే పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మనకి ఒక మంట అయితే రావాలి, అది మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారిపోవాలి. ఒక బాదం అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకునే టిప్ ఇది. ఫస్ట్ చెప్పినట్టు కాటుక కానీ కాజల్ కానీ మస్కారా కానీ లేనప్పుడు ఈ బాదంని అయితే మీరు హ్యాపీగా యూజ్ చేసేయండి. బాదం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, అలాగే కొనాల్సిన ప్రోడక్ట్ కాదు కదా, సో అందుకు చూపిస్తున్నాను ఈ హ్యాక్ అయితే. బాదం అనేది కాలిపోయింది, మనకి పొగ కూడా వస్తుంది కదా, కొంచెం బాగా కూల్ అయిపోవాలండి. ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే యూజ్ చేయగలం. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, సో అందుకే ఇది బాగా కూల్ అవ్వాలి. దీన్ని నేను ఇక్కడ ఒక 5 minutes అనేది పక్కన పెట్టేస్తాను. 5 minutes తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ తెల్ల జుట్టుకి బాదంని అప్లై చేస్తాను. అదేంటి బాదంని అప్లై చేస్తే ఉంటుందా, కలర్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందండి. బాగా చల్లారిన తర్వాత అప్లై చేయండి, వేడిగా ఉన్నప్పుడు కాదు, మనం పట్టుకున్నప్పుడే కాలుతుందనమాట. బాగా చల్లగైన తర్వాత మీ వైట్ హెయిర్కి ఇలా బాదంని అప్లై చేయండి. సో చూస్తున్నారు కదా, అప్లై చేసిన వెంటనే కూడా మన హెయిర్కి కలర్ అనేది స్టిక్ అయిపోతుంది, ఎందుకంటే బాదంలో చమురు ఉంటుందండి. సో ఇది కొంచెం ఆయిలీగానే ఉంటుంది, మన హెయిర్కి అయితే పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది అనమాట. డ్రైగా అవ్వటం అలా ఏమి ఉండదు. సో వైట్ హెయిర్కి మొత్తానికి అప్లై చేసేయండి, బ్లాక్గా అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా అయిపోయింది. ఇదంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకవేళ కలర్ కానీ హెన్నా కానీ వేసుకునే టైం లేదు మాకు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ టిప్. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.